హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మీ ముందుకు లేటెస్ట్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఇంజనీరింగ్ పోస్టులకి సంబంధించి లేటెస్ట్గా జాబ్ నోటిఫికేషన్స్ అయితే తీసుకుని వచ్చా ఫ్రెండ్స్. ఈ నోటిఫికేషన్ వచ్చేసరికి సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్ ఇలా చాలా పోస్టులకు సంబంధించి మనకు నోటిఫికేషన్ అయితే విడుదల చేశారనమాట. ఆల్ ఇండియా వైడ్గా ఇంజనీరింగ్ ఇండియా భవన్కి సంబంధించి మనకు ఇంజనీరింగ్ ఇండియా లిమిటెడ్ అనే కంపెనీ అయితే లేటెస్ట్గా ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అయితే లేటెస్ట్గా జాబ్ నోటిఫికేషన్స్ అయితే విడుదల చేసిందనమాట. లేట్ చేయకుండా మీకు ఫుల్ డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఎక్కడైతే వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఇది వచ్చరికి ఇంజనీరింగ్ ఇండియన్ లిమిటెడ్ అనే కంపెనీ అయితే పబ్లిక్ సెక్టార్ కంపెనీ అయితే మనకు ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేసిందనమాట. జాబ్ ప్రొఫైల్ వచ్చరికి అంటే ఏ జాబ్కి సంబంధించిన పోస్టులు అంటే మేనేజ్మెంట్ ట్రైనీ కన్స్ట్రక్షన్స్కి సంబంధించి అంటే కన్స్ట్రక్షన్స్కి సంబంధించిన నోటిఫికేషన్ ఏది ఇంజనీరింగ్లో అనమాట. ఎనర్జెటిక్ ఇంజనీరింగ్ హూ ఆర్ లుకింగ్ ఫార్వర్డ్ టు హ్యావ్ ది కెరీర్ ఇన్ కన్స్ట్రక్షన్స్ అంటే మీకు ఎవరైతే కన్స్ట్రక్షన్స్ ఫీల్డ్లోకి వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళైతే ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. ఫస్ట్ జాబ్ డిసిగ్నేషన్ వచ్చేసరికి మేనేజ్మెంట్ ట్రైనీకి సంబంధించిన పోస్టులు అనమాట. ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ వచ్చేసరికి ప్రాజెక్ట్ సైట్స్ అంటే ప్రాజెక్ట్ ఎక్కడ ఉంటుందో అక్కడైతే మీకు పోస్టింగ్ అయితే ఉంటుంది. మనకు ట్రైనింగ్ పీరియడ్ అయితే 1 year అయితే ట్రైనింగ్ ఉంటుంది ఫ్రెండ్స్. అదిగాక ఈ పోస్టులు వచ్చేసరికి పర్మనెంట్ జాబ్ నోటిఫికేషన్స్ అనమాట, తీసేస్తానికైతే ఉండదు. దాంతోపాటు స్టీఫండ్ వచ్చేసరికి నెలకు వచ్చేసరికి 60,000 అయితే మీరు శాలరీ ఎర్న్ చేసుకోవచ్చు. దాంతోపాటు అకామిడేషన్ అంటే మీరు ఉండటానికి మీ ట్రాన్స్పోర్ట్స్ కానీ అలాగే మీ మొత్తం ట్రాన్స్పోర్ట్స్ ఆర్ నాట్ ప్రొవైడెడ్ అంటే ఒకవేళ మీరు అకాడమిక్ కానీ లేదా ట్రాన్స్పోర్ట్ కానీ ఈ రెండిట్లలో ఒకటి తీసుకోవచ్చు అనమాట. అంటే మీరు ఉండడానికైనా వాళ్ళు అలవెన్స్ ఇస్తారు, లేదా అది కాకపోతే ట్రాన్స్పోర్ట్, ఈ రెండిట్లలో ఏదో ఒకటైతే మీకు ప్రొవైడ్ చేస్తారు. అలాగే నెలకు వచ్చరికి 60,000 అయితే మీరు శాలరీ ఎర్న్ చేసుకోవచ్చు. అలాగే పే స్కేల్ ఆఫ్ అబ్జర్వేషన్స్ దీనికి సంబంధించి మనకు 60,000 నుంచి అంటే స్టార్టింగ్ 60,000 ఉంటుంది. తర్వాత 1,80,000 వరకు మీరు శాలరీ ఎర్న్ చేసుకోవచ్చు. అంటే అప్రాక్సిమేట్లీ 21 లక్షలు ఒక సంవత్సరానికి మీరు 21 లక్షల వరకు మీరు ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. జాబ్ ప్రొఫైల్ వచ్చరికి చెప్పాను కదా ఆల్రెడీ, మేనేజ్మెంట్ ట్రైనీ అదర్ దెన్ కన్స్ట్రక్షన్స్. మేనేజ్మెంట్ ట్రైనీలో కన్స్ట్రక్షన్స్ డిపార్ట్మెంట్కి సంబంధించిన పోస్టులు అనమాట. దీంట్లో వచ్చేసరికి మనకు ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ ఆల్రెడీ చెప్పాను కదా, బ్రాంచ్ ఆఫీసులలో కానీ, గురుగ్రామ్ ఆఫీస్ కానీ, లేదా ఢిల్లీలో కానీ ఇన్స్పెక్షన్కు ఆఫీస్ కానీ, లేదా రీజనల్ ఆఫీసెస్ కానీ, లేదా ప్రాజెక్ట్ సైట్స్ కానీ వీటిలలో అయితే ఉంటుంది అనమాట. ఇది ఇంకో రకం సంబంధించింది. సేమ్ శాలరీ అయితే అంతే ఫ్రెండ్స్. అంటే శాలరీకి సంబంధించి మనకు ఎక్కడెక్కడ పోస్టింగ్ అనేది క్లియర్గా మనకు నోటిఫికేషన్లోనే ఇచ్చాడనమాట. ఒక నోట్ కూడా ఇచ్చాడు, క్యాండిడేట్ కెన్ అప్లై ఫర్ 1 post ఓన్లీ అంటే ఏదైనా సరే మీరు ఒక పోస్ట్కి మాత్రమే అప్లై చేయడానికైతే ఉంది. అంటే ఇక్కడ 2-3 రకాల పోస్టులు అయితే ఇచ్చాడు, రెండు రకాల పోస్టులు ఇచ్చాడు. కాకపోతే మీరు ఒక పోస్టుకు మాత్రమే అప్లై చేయడానికి అయితే ఉంటుంది. ఇంకా మినిమం మ్యాండేటరీ రిక్వైర్మెంట్స్ వచ్చేసరికి పొజిషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మేనేజ్మెంట్ ట్రైనీ ఎంటీకి సంబంధించి ఫుల్ టైమ్ ఇంజనీరింగ్ డిగ్రీ బీఈ, బీటెక్, బీఎస్సీ వీటిలలో ఏది కంప్లీట్ చేసినా సరిపోతుందన్నమాట. మీకు ఉండాల్సిన సబ్జెక్టులలో కెమికల్కి సంబంధించింది అయితే 7 పోస్టులు ఉన్నాయి. అలాగే మెకానికల్కి సంబంధించింది అయితే మొత్తం 24 పోస్టులు ఉన్నాయి. సివిల్కి సంబంధించింది అయితే 22 పోస్టులు ఉన్నాయి. ఎలక్ట్రికల్కి సంబంధించింది అయితే 7 పోస్టులు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇంకా ఏజ్ లిమిట్ వచ్చేసరికి మనకు జనరల్ వాళ్ళకైతే 25 సంవత్సరాల లోపు, అలాగే ఓబీసీ వాళ్ళకైతే 28 సంవత్సరాల లోపు, ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 30 సంవత్సరాల లోపు, పీడబ్ల్యూటీ క్యాండిడేట్స్ అయితే 35 సంవత్సరాల లోపు ఎవరైనా సరే మీరు ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. ఇది వచ్చేసరికి మనకు ఏజ్ లిమిట్కి సంబంధించింది అనమాట. ఆల్ క్వాలిఫికేషన్స్ అంటే ఆల్రెడీ చెప్పాను కదా, ఎడ్యుకేషన్ బీఈ, బీటెక్ వాటికి సంబంధించి బీఈ, బీటెక్, బీఎస్సీ ఇంజనీరింగ్ వీటిలలో మినిమం 65% ఉంటే మీరైతే ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. మనకు పర్సంటేజ్ మార్క్స్ కూడా చెప్పాను కదా 65% అని, దానికి సంబంధించి కూడా మనకు క్లియర్గా అయితే నోటిఫికేషన్లోనే మెన్షన్ చేశాడు ఫ్రెండ్స్. ఇంకా అప్లై చేసే విధానము అలాగే మొత్తం నోటిఫికేషన్లోనే క్లియర్గా ఇచ్చాడు. సెలక్షన్ ప్రొసీడ్యూర్ కూడా అనమాట. సెలక్షన్ ప్రొసీడ్యూరు ఏది, గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్స్ ఆర్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఆఫ్ ఇంజనీరింగ్ ఫర్ రిలివెంట్ డిసిప్లిన్స్ యాజ్ మెన్షన్డ్
ఇన్ ది అడ్వర్టైజ్మెంట్. అంటే దీనికి సంబంధించి ఒక చిన్న ఎగ్జామ్ ద్వారా మిమ్మల్ని అయితే సెలెక్ట్ చేస్తారనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ షార్ట్ లిస్ట్ చేస్తారు. షార్ట్ లిస్ట్ చేసిన తర్వాత అంటే మీ ఎగ్జామ్ నోట్ షార్ట్ లిస్ట్ చేసిన తర్వాత ఎగ్జామ్ ఉంటుంది. వాళ్ళని అయితే మిమ్మల్ని సెలెక్ట్ చేస్తారు. ఇంకా సెలెక్షన్ ప్రాసెస్ విజిటింగ్ సైట్ వచ్చేసరికి www.engineeringindian.com అనే వెబ్సైట్లోకి వెళ్ళి మీరైతే మీ యొక్క డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేయాల్సి ఉంది. స్టెప్స్ ఫర్ అప్లైయింగ్ అంటే ఎలా అప్లై చేయాలో కూడా మనకు క్లియర్గా అయితే ఇచ్చాడు ఫ్రెండ్స్. వాళ్ళకి వెబ్సైట్ ఆల్రెడీ చెప్పాను కదా, www.engineeringindia.com అనే వెబ్సైట్లోకి వెళ్ళి మీరైతే మీ యొక్క డీటెయిల్స్ అన్నీ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రిక్వైర్మెంట్స్ పోర్టల్ వచ్చేసరికి requirement portal.eil.com అనే ఇంకో ఇదంతా ఒకవేళ అర్థం కాకపోతే డైరెక్ట్గా అప్లై చేసే లింకు అలాగే నోటిఫికేషన్ యొక్క లింకు ఈ వీడియో కిందనే మీకు ప్రొవైడ్ చేస్తాను. అక్కడి నుంచి అయినా సరే మీకు ఫుల్ అంటే డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇది గైస్ మొత్తం నోటిఫికేషన్కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అయితే. ఈ వీడియోకి సంబంధించి మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో అడగండి, మీకైతే వెంటనే అయితే రిప్లై ఇస్తాను అనమాట. అంతేకాకుండా ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. ఇక నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.